హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి నెత్తల్లా ఎగిరండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా హెల్దీ రెసిపీ కూడాను. చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని ఇలా తల తోక కట్ చేసి పసుపు కాస్త ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా తెల్లగా వచ్చే వరకు వాష్ చేసుకోవాలండి. మంచిగా క్లీన్ అయినవి. ఇప్పుడు ఇందులోకి మ్యాగ్నేట్ కోసం 1 స్పూను పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవి చేపలకి బాగా పట్టేలా చేతితో ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. చేపలకి బాగా పట్టాలి. ఇలా 5 మినిట్స్ కలుపుకొని క్లోజ్ చేసేసి 5 మినిట్స్ మ్యాగ్నేట్ అవ్వాలి. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలని, 1 స్పూను జీలకర్ర, 3-4 లవం మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని చూడండి ఇలా ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక చిన్న ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా తరుముకుని యాడ్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇది ఇప్పుడు క్లోజ్ చేసేసి 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. చూడండి చక్కగా పేస్ట్ అనేది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చేపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చేపలు యాడ్ చేసిన తర్వాత స్లోగా ఈ మసాలాలోకి మిక్స్ అయ్యేలా ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్లోగా గట్టి పెట్టుకుని సైడ్ నుంచి ఇలా పేస్ట్లోకి ఈ చేపలు అనేవి మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఎక్కువ తిప్పకండి, ఇరుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత అనేది గట్టి అనేది అస్సలు యూజ్ చేయకూడదండి. ఇలా క్లోజ్ చేసేసి 5 మినిట్స్ చేపల్ని ఈ మసాలాలో మగ్గపెట్టుకోవాలి. చూడండి ఇలా చేత్తో కదుపుకోవాలి. వన్స్ మగ్గిన తర్వాత అసలు గట్టి పెట్టకూడదు, విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా తిప్పుకుంటూ 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ చేపలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మగ్గబెట్టాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి చేపల కర్రీలో కారం అనేది ఎక్కువే పడుతుందండి. సో చూసుకొని కారం ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1/2 స్పూను గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కదుపుకుని క్లోజ్ చేసేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ కర్రీని డెలివరీ అయిన వాళ్ళు కూడా తినొచ్చండి. మంచిగా పాలు పడతాయని మన పెద్దవాళ్ళు అంటారు. సో అందరు ఇష్టంగా తినే కర్రీ అండి ఇది. చూడండి చక్కగా కుక్ అయిపోయింది. పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. చూడండి చేపలు అనేవి ఇరుకుపోకుండా మంచిగా వచ్చాయి. ఇలా నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.